డైస్ చాప్టర్ను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి. క్రింది చూపబడిన పటమును మడిచినప్పుడు ఏర్పడే ఘనం ఈ క్రింది వానిలో ఏది? అంటే ఈ ఎక్స్ అనే ఫిగర్లో మడిచినప్పుడు చూడండి ఒకసారి. ఈ ఎక్స్ అనే ఫిగర్ నేను గీసాను ఇట్లా. దీన్ని మనం క్యూబ్ లాగా మడిచినప్పుడు చూడండి, ఇదిగోండి ఈ 1 ఇట్ వచ్చింది అనుకోండి, ఈ 3 ఇలా వేస్తుంది. అంటే 1కి ఆపోజిట్ 3. చూడండి ఇదిగోండి, 1కి ఆపోజిట్ మడిచినప్పుడు 1కి ఆపోజిట్ 3 వస్తుంది. ఓకే. అలాగే చూడండి ఇక్కడ 2 ఉంది. ఇదిగోండి 2కి ఆపోజిట్ ఏమొస్తుంది? ఇటు 4 పైకి వస్తుంది. ఓకే. 2కి ఆపోజిట్ 4 వస్తుంది. చూడండి 2కి ఆపోజిట్ 4. అలాగే ఇక ఇలా మడిచాను. తర్వాత ఇక్కడ 6 ఉంది. ఈ 6కి ఆపోజిట్ ఏమొస్తుంది? ఇటు పక్కన ఉన్నటువంటి 5 వస్తుంది. సో ఈ 6కి ఆపోజిట్ ఈ 5 వస్తుంది. కాబట్టి 6కి ఆపోజిట్ 5. సో దీని ప్రకారంగా ఆప్షన్ ఏబిసిడిలో డైస్ ఉండాలి. చూద్దాం. చూడండి, ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏలో 2, 4 ప్రక్కనే ఉన్నవి. ఇవి రెండు ఆపోజిట్గా ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఎందుకని కాదు? 2, 4 ప్రక్కనే ఉన్నవి. నెక్స్ట్ బిలోకి వెళ్దాం. చూడండి, బిలో చూడండి 5, 6కి ఆపోజిట్ 5, 6 అనేవి ప్రక్కనే ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ 2కి ఆపోజిట్లో 4 ఉండాలి. ఓకే, 2కి 4 ఉండొచ్చు చుట్టుపక్కన. తర్వాత 3కి ఆపోజిట్ 1 ఉండొచ్చు. 6కి ఆపోజిట్ 5. సో కాబట్టి ఆప్షన్ సి. ఆప్షన్ డి ఎందుకు కాదు? 6, 5 ప్రక్కనే ఉన్నవి. ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి. కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. ఆన్సర్ ఈజ్ సి, ఆప్షన్ సి.